భారీ అంచనాలతో పుష్ప 2 చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చేసింది. అయితే పుష్ప 2 చిత్రానికి మిక్స్డ్ టాక్ అయితే ఉంది. కొంతమంది ఏమో చిత్రం అత్యద్భుతంగా ఉంది అంటూ అల్లు అర్జున్ని, సుకుమార్ని కొనియాడేటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే, మరికొంతమంది మాత్రం ఈ చిత్రం యావరేజ్ అంటూ వారి అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేస్తున్నారు. ఇంకొంతమంది ఏమో మేము ఊహించినటువంటి స్థాయిలో ఈ పుష్ప 2 చిత్రం లేదు, ఈ పుష్ప 2 చిత్రం డిజాస్టర్ అంటూ ఈ పుష్ప మీద భిన్న స్వరాలు వినిపిస్తున్నటువంటి నేపథ్యంలో పుష్పాని ఉద్దేశించే ప్రఖ్యాత సినీ విశ్లేషకులు ఒకరు ఇప్పుడు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ ఏంటనేది మనం ఒకసారి చూసేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. మనోబాల విజయబాలన్, ఇతను ప్రఖ్యాత సినీ విశ్లేషకులుగా మంచి గుర్తింపు అయితే ఆయనకు ఉంది. ఈయన తమిళ్ చిత్ర పరిశ్రమలో సినీ విశ్లేషకులుగా మరింత గుర్తింపు ఉంది. అయితే పుష్ప 2ని ఉద్దేశించి ఈయన ఇప్పుడు పెట్టినటువంటి పోస్ట్ ఏదైతే ఉందో అదే చర్చనీయాంశంగా మారింది. ఆ పోస్ట్ తాలూకు సారాంశం ఏంటంటే, గతంలో అంటే మహేష్ బాబు గారు గతంలో పెట్టినటువంటి ఒక పోస్ట్ని, ఆయన చేసినటువంటి ఒక ట్వీట్ని ఇప్పుడు రీట్వీట్ చేస్తూ మిస్డ్ పుష్ప 2 అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టారు మనోబాల గారు. దీనికి కారణం ఏంటంటే, ఒకప్పుడు 1 నేనొక్కడినే తర్వాత ఇప్పుడు సూపర్ స్టార్ మహేష్ బాబుతో సుకుమార్ మరో చిత్రం చేయబోతున్నాడు అంటూ కొన్ని వార్తలు అయితే అప్పుడు మనం చూసాం. అయితే వారిద్దరి కాంబినేషన్లో మరో చిత్రం రాబోతుందని అందరూ భావించినప్పటికీ ఆ చిత్రం క్యాన్సిల్ అయినట్లుగా గతంలో మహేష్ బాబు గారు ఒక పోస్ట్ పెట్టడం జరిగింది. ఆ పోస్ట్ కనుక ఏంటో మనం ఒకసారి చూద్దాం. డ్యూ టు క్రియేటివ్ డిఫరెన్సెస్ మై ఫిల్మ్ విత్ సుకుమార్ ఈజ్ నాట్ హ్యాపెనింగ్. కొన్ని క్రియేటివ్ డిఫరెన్సెస్ వల్ల సుకుమార్ గారితో నేను నటించబోతున్నటువంటి ఒక చిత్రం అయితే క్యాన్సిల్ అయింది. ఐ విష్ హిమ్ ఆల్ ద బెస్ట్ ఆన్ ద అనౌన్స్మెంట్ ఆఫ్ హిజ్ న్యూ ప్రాజెక్ట్. రెస్పెక్ట్ ఆల్వేస్ ఫర్ ఏ ఫిల్మ్ మేకర్ ఫార్ ఎక్సలెన్స్. 1 నేనొక్కడినే విల్ రిమైన్ యాజ్ ఏ కల్ట్ క్లాసిక్. ఎంజాయిడ్ ఎవ్రీ మూమెంట్ వర్కింగ్ ఆన్ దట్ ఫిలిం అంటూ సుకుమార్ గారితో నేను పనిచేయడం చాలా ఆనందాన్ని ఇచ్చింది, ఆహ్లాదాన్ని ఇచ్చింది నాకు ఎప్పటికీ 1 నేనొక్కడినే గుర్తుండిపోద్ది అంటూ మహేష్ బాబు గారు చెప్తూనే సుకుమార్ గారి న్యూ ప్రాజెక్ట్కి ఆల్ ద బెస్ట్ అంటూ మహేష్ బాబు గారు గతంలో పెట్టినటువంటి పోస్ట్ని ఇప్పుడు ఈయన రీపోస్ట్ చేయడం జరిగింది. దీనికి కారణం ఏంటంటే, గతంలో సుకుమార్ గారు మహేష్ బాబు గారికి చెప్పినటువంటి స్టోరీ ఏదో కాదు, పుష్పకి సంబంధించినటువంటి స్టోరీయే గతంలో సుకుమార్ మహేష్ బాబుకి చెప్పారు. అప్పుడు మహేష్ బాబు పుష్ప నా బాడీ లాంగ్వేజ్కి సెట్ కాదు, ఈ చిత్రం నేను చేయకుండా ఉంటేనే బెటర్ అన్నట్లుగా డెసిషన్ తీసుకొని సున్నితంగా సుకుమార్ని తిరస్కరించారు అన్నట్లుగా అది గుర్తు చేసే ఉద్దేశంతోనే ఇప్పుడు మనోబాల విజయబాలన్ గారు ఈ పోస్ట్ పెట్టడం జరిగింది. దానికి కారణం ఏంటంటే, ఇప్పుడు పుష్ప 2 అయితే మిక్స్డ్ టాక్ని సొంతం చేసుకుంది. నేను ఇందాక చెప్పినట్లుగా కొంతమంది ఏమో పుష్ప 2 సూపర్ డూపర్ హిట్ అంటూ వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తుంటే, ఇంకొంతమంది ఏమో పుష్ప 2 యావరేజ్గా ఉంది, పర్లేదు ఒకసారి చూడొచ్చు అనేటువంటి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇంకొంతమంది ఏమో అసలు పుష్ప 2లో ఏం లేదు, స్టోరీయే లేదు, కేవలం కొన్ని ఎలివేషన్స్ మాత్రమే ఉన్నాయి, అసలు ఎటువంటి స్టోరీ లేకుండా ఎలివేషన్స్తోనే 3 గంటల 20 నిమిషాల పాటు ప్రేక్షకుల్ని నిరాశకు గురి చేశాడు సుకుమార్. అలాగే తన నటనతో నిరాశకు గురి చేశారు అల్లు అర్జున్ అంటూ కూడా ఎంతోమంది ఈ చిత్రం మీద నెగిటివ్గా టాక్ని స్ప్రెడ్ చేస్తున్నటువంటి నేపథ్యంలోనే దాన్ని ఉద్దేశించే ఇప్పుడు ఈయన రీపోస్ట్ చేయడం జరిగింది. మిస్డ్ పుష్ప 2 అంటూ క్వశ్చన్ మార్క్ పెట్టాడు. అంటే పుష్ప మీద ఇప్పుడు మిక్స్డ్ టాక్ వస్తున్నటువంటి నేపథ్యంలోనే మహేష్ బాబు పుష్ప 2 చేయకుండా మంచి పని చేశాడు, ఎందుకంటే పుష్ప 2కి మిక్స్డ్ టాక్ ఉంది, అలాగే డిజాస్టర్ టాక్ ఉంది, ఆ టాక్ నుంచి మహేష్ బాబు తప్పించుకున్నాడు అన్నట్లుగా కొంతమంది నెటిజన్లు అయితే వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అలా మనం చూసుకుంటే
సుకుమార్ అలాగే అల్లు అర్జున్ కాంబినేషన్లో వచ్చినటువంటి పుష్ప ఎంతటి ఘన విజయాన్ని సాధించిందో, అల్లు అర్జున్ నటనకి జాతీయ అవార్డుని తీసుకొచ్చింది, అది మనందరికీ తెలిసిందే. కాబట్టి నిజంగా పుష్పాన్ని వదులుకొని మహేష్ బాబు గారు నష్టపోయింది లేదు, అలాగని పుష్పాని చేసి అల్లు అర్జున్ గారు నష్టపోయింది కూడా ఏం లేదు. ఒక చిత్రానికి మిక్స్డ్ టాక్ అనేది చాలా కామన్. నచ్చిన వాళ్ళేమో సినిమా అద్భుతంగా ఉందని చెప్తున్నారు, కొంతమంది ఏమో యావరేజ్ ఒకసారి చూడొచ్చు అని చెప్తున్నారు. అల్లు అర్జున్ అంటే నచ్చని వాళ్ళు ఏమో ఈ చిత్రం డిజాస్టర్ అంటూ చెప్తూ ఉన్నారు. రకరకాలుగా చెప్తున్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు పుష్ప 2ని రిజెక్ట్ చేసి మహేష్ బాబు గారు మంచి పని చేశారు అని చెప్పుకోవడానికి, అని విశ్లేషణ చేసుకోవడానికి కూడా మనకి నిజంగా అంత స్కోప్ అయితే లేదు. ఎందుకంటే ఒకవేళ నిజంగా మహేష్ బాబు గారు కనుక దీన్ని వదిలేసి మంచి పని చేసుంటే పుష్పకి జాతీయ అవార్డు వచ్చింది, మరి అది మిస్ అయినట్లే కదా. అంటే మహేష్ బాబు గారు ఏదైతే అంశాన్ని ప్రస్తావించి ఈ సబ్జెక్ట్ నా బాడీ లాంగ్వేజ్కి సెట్ కాదు, మరొక హీరో చేస్తే ఈ కథకి న్యాయం జరిగిద్ది, నేనైతే అంత మాసి లుక్ నాకు రాదేమో అని ఆయన సందేహంతో ఆ రోజు రిజెక్ట్ చేయడం జరిగింది. అంతే తప్ప ఆ కథ నచ్చకో, లేకపోతే ఆ కథలో దమ్ము లేదనో ఆ రోజు మహేష్ బాబు గారు అయితే ఆ చిత్రాన్ని, ఆ కథని రిజెక్ట్ చేయలేదు. ఇప్పుడు పుష్ప 2 మరీ డిజాస్టర్ అని అయితే ఎవరూ చెప్పట్లేదు, కొంతమంది మాత్రం డిజాస్టర్ అని చెప్తున్నారు. కానీ అది కూడా ఈ మధ్యకాలంలో మనం చూసాం, సినిమా విడుదలకి ముందు అటు మెగాభిమానులకి ఇటు అల్లు అర్జున్ అభిమానులకు కూడా ఒక కోల్డ్ వార్ నడిచినటువంటి నేపథ్యంలోనే ఇప్పుడు అల్లు అర్జున్ పడని వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఈ సినిమా మీద నెగిటివ్గా ప్రచారం చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. సినిమాలో అసలు ఏం లేదు, మేము అనవసరంగా ఈ సినిమా కోసం వృధాగా డబ్బులు ఖర్చు పెట్టామంటూ వారు బైట్స్ ఇస్తున్నటువంటి నేపథ్యంలో వారు ఇచ్చేటువంటి బైట్స్లో కూడా వాస్తవం లేదు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ ఎవరి అభిప్రాయాలు వారివి, వారి అభిప్రాయాన్ని గౌరవించాల్సిన బాధ్యత మంది. ఎందుకంటే వీక్షకుడు ఒక్కొక్క దృష్టికోణంతో ఒక్కొక్క వీక్షకుడు ఉంటారు. సో ఎవరి దృష్టికోణంతో వారు సినిమాని చూస్తారు. కాబట్టి నా దృష్టికోణంతో నేను సినిమా చూసినప్పుడు నాకు నచ్చచ్చు, ఇంకొకరు వేరే దృష్టికోణంతో సినిమా చూసినప్పుడు వాళ్ళకు నచ్చకపోవచ్చు. కాబట్టి సినిమాకి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా వారి అభిప్రాయాన్ని సినిమా మీద వ్యక్తం చేయొచ్చు, దాంట్లో ఎటువంటి తప్పు లేదు. కాకపోతే కోట్ల రూపాయలు వెచ్చించి ఎంతో శ్రమకి ఓడ్చి, అంటే ఎన్నో రోజులుగా ఎన్నో సంవత్సరాలుగా మేము టెక్నీషియన్స్ కష్టపడి తీసినటువంటి ఈ సినిమాని ఒక్క మాటతో నెగిటివ్గా ప్రచారం చేయడం మంచిది కాదు అంటూ కూడా మైత్రి మూవీ మేకర్స్కి సంబంధించినటువంటి ప్రొడ్యూసర్లు అయితే పాపం వాళ్ళు కూడా వాపోతూ ఉన్నారు. కాబట్టి సినిమాని సినిమాలాగే చూడాలి. ఒక మనిషి మీద ఉన్నటువంటి కోపంతోనో ద్వేషంతోనో ఆ సినిమాకి నెగిటివ్ పబ్లిసిటీ ఇవ్వడం కూడా మంచిది కాదు. నిజంగా సినిమాలో దమ్ము లేదు, సినిమా బాగాలేదు అంటే దాన్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చు, దాన్ని ఎవరైనా స్వాగతిస్తారు, తప్పలేదు. కానీ సినిమా బాగున్నప్పటికీ నెగిటివ్గా ప్రచారం చేయడం మాత్రం సినీ పరిశ్రమకి అంత మంచిది కాదు. ఎందుకంటే సినీ పరిశ్రమ లాభాల్లో ఉంటేనే ఎంతోమందికి ఉపాధి దక్కేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ఇటువంటి నెగిటివ్ ట్రోల్స్ చేయడం మంచిది కాదు అంటూ కొంతమంది నెటిజన్లు అయితే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మహేష్ బాబు గారిని పెట్టినటువంటి ఓల్డ్ పోస్ట్ని ఇప్పుడు మనోబాల గారు ఎందుకు రీపోస్ట్ చేశారనేది నిజంగా కొంతమందికి అయితే అర్థం కావట్లేదు. నిజంగా ఆయన పెట్టిన మీనింగ్ అయితే మహేష్ బాబు గారు ఈ చిత్రాన్ని రిజెక్ట్ చేయడం వెనక కారణం ఉంది, రిజెక్ట్ చేసి మంచి పని చేశారు అన్నట్లుగా పెట్టినట్టుగా విపరీత అర్థాలు అయితే దీని మీద తీస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్.